మైనార్టీ అండ్ న్యాయశాఖ మంత్రివర్యులుగా వారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగినటువంటి కార్యక్రమ విషయాలు ఏంటంటే, మొదటిగా క్రైస్తవులు బాధపడుతున్నటువంటిది బరియల్ గ్రౌండ్ సమస్య. దానికి జీవో అనేది పాస్ చేయబడింది. ఆల్ కలెక్టర్స్ కు మైనార్టీ సెక్రటరీ గారి ద్వారా, హర్షవర్ధన్ సార్ గారి ద్వారా ఒక జీవో పాస్ చేయబడింది. ఎక్కడెక్కడైతే పాసిబిలిటీస్ ఉన్నాయో మాకు ల్యాండ్ అవైలబిలిటీ కావాలని చెప్పి విఆర్ఓలకు, ఎంఆర్ఓలకు డైరెక్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది. అదే రీతిగా పాస్టర్ల గౌరవ వేతనం అనేది ఒక సందేహంగా ఉన్నటువంటిది. అయితే బడ్జెట్లో పెట్టినప్పుడు మైనార్టీ డిపార్ట్మెంట్కు 2000 పైచిలకు కోట్లు కేటాయించడంలో 29.49 కోట్ల రూపాయలు ఫర్ ఓన్లీ పాస్టర్స్ ఆనరోరియం గౌరవ వేతనానికి మాత్రమే వారు రిలీజ్ చేయడం జరిగింది. అది కూడాను మనం నిన్ననే చూసాం. ఇమాములకు, మౌజాలకు ఒకేసారి వారందరికీ 90 లక్షలు రిలీజ్ చేశారు. బహుశా రేపు 23వ తారీఖున సీఎం గారి ఐటీ క్రిస్మస్ కార్యక్రమము ఉంటూ ఉన్నది ఏపీఎస్ కన్వెన్షన్ హాల్ విజయవాడ నందు. అక్కడ పాస్టర్ల గౌరవ వేతనానికి కూడా సంబంధించినటువంటి మరి అనౌన్స్మెంట్ ఉంటుందని నమ్ముతూ ఉన్నాం. అంత మాత్రం కాకుండా క్రిస్టియన్ ఐసీఎం అంటారు, ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ లైసెన్స్. ఎవ్రీ 3 years ఒకసారి అది ఏం చేసేవారంటే రెన్యువల్ చేసుకోవాల్సి వచ్చేది. ఉంటే మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, మైనారిటీ శాఖ మంత్రివర్యులు అయిన తర్వాత దానిని 10 years వ్యాలిడిటీ చేయడం అనేది జరిగింది. 10 years తర్వాత ఎవ్రీ 10 years ఒకసారి చేసుకోవచ్చని వారు తెలియజేయడం జరిగింది. మరి అంత మాత్రమే కాకుండా కమ్యూనిటీ హాల్ విషయంలో కూడా మరి వారందరూ సర్వే ఎక్కడెక్కడ భూమి పాసిబిలిటీ ఉందో వారందరూ కూడా అడిగారు. ఉన్న చోట్ల మరి చాలా మంది కూడా ఒక 5 cents 10 cents అన్నారు. కానీ మరి నంద్యాల జిల్లా కేంద్రం కాబట్టి ఇంతవరకు అంబేద్కర్ భవన్ కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ దళితులకు సంబంధించిన క్రైస్తవ మరి కమ్యూనిటీ హాల్ అనేది లేదు. కేవలం ఒక మిషన్ కమ్యూనిటీ హాల్ మాత్రమే ఉంది. అది మిషనరీది కాబట్టి అది వాళ్ళకంటూ ఒక సపరేట్ బైలా ఉంటుంది. దాని ప్రకారం వారు పనిచేస్తూ ఉంటారు. ఆల్ డినామినేషన్స్, ఆల్ ఇండిపెండెంట్ చర్చెస్ అందరికి కూడా ఒక చక్కని కమ్యూనిటీ హాల్, అంబేద్కర్ భవన్ అలాంటివి కావాలని కోరుతూ ఉన్నప్పుడు మరి మినిస్టర్ గారు కూడా మరి చక్కగా స్పందించి ఆ విషయంలో మేము ముందుకు వెళ్తామని కూడా వారు తెలియజేశారు. మరి వారు కూడా చక్కగా వారి కుమారుడు ఫయాజ్ అన్న గారు కూడా చక్కగా మరి అన్ని విషయాలు చెప్పినందుకు కూడా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. 23వ తారీఖున నంద్యాల జిల్లా కేంద్రంలో మరి కలెక్టరేట్ లోనే ఐటీ క్రిస్మస్ కార్యక్రమం అనేది ఉంటూ ఉంది. మరి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇంకొక విషయం కూడా మర్చిపోయాము. మరి లాస్ట్ గవర్నమెంట్ లో ఐటీ క్రిస్మస్ కేవలం 30,000 రూపీస్ మాత్రమే ఇచ్చేవారు. ఆ 30,000 లోనే కేకు, తర్వాత అరేంజ్మెంట్, వాటర్ బాటిల్, ట్రాన్స్పోర్ట్ అన్నీ చేయాలి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 lakh రూపీస్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఇచ్చినారు. 26 జిల్లాలకు 26 లక్షలు ఇస్తూ 1 crore అంటే 1 కోటి రూపాయలు సీఎం గారి సభతో కలిపి 1 కోటి రూపాయలు మైనార్టీ నుంచి రిలీజ్ చేయడం అనేది కూడా జరిగింది. కాబట్టి వాటన్నిటిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మరి మన జాన్పాల్ బ్రదర్ చెప్పినట్టుగా సార్ గారికి యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా మాకు కాల్ చేశారు, మీరు వచ్చి అక్కడ క్రిటికల్ కేర్ లో ప్రేయర్ చేయగలుగుతారా అంటే ఖచ్చితంగా వస్తామండి అని వెళ్ళి ప్రేయర్ చేయడం జరిగింది. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి దీర్ఘాయువును అనుగ్రహించాడు. మన నంద్యాల పట్టణంలో మరి ఫయాజ్ సార్ గారు అంటూ ఉన్నట్టుగా మరి దళితులు కూడా అన్ని సామాజిక వర్గాలతో సమానంగా ఎదగాలి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఊరు బయట కాలనీగా ఉంటే అలాగనే టౌన్కి వచ్చి అపార్ట్మెంట్ లో ఉన్నా కానీ అదే కల్చర్తో, అదే మెంటాలిటీతో అదే కాదు, మనం ఎదగాలి. అందుకని మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఐటీ క్రిస్మస్ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ నేను ముగిస్తున్నాను. వారు ఎంతో సమయాన్ని ఇచ్చించి ఈ వేదిక, ఈ సమయానికి విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ ప్రభుత్వం ద్వారా క్రైస్తవ్యం జరిగిన మేలును మరొకసారి మీ మధ్యన తెలియజేయడానికి అవకాశం ఇచ్చిన మరి కడియం జాన్పాల్ గారికి కూడా నా వందనాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. జాతి కోసం, జనుల కోసం, దేశ సౌభాగ్యం కోసం క్రైస్తవులందరికీ ఒక గొప్ప వేదిక నంద్యాల జిల్లాలో ప్రారంభమైన క్రిస్టియన్ చేసి తెలుగు ఉభయ రాష్ట్రాల్లో అన్ని జిల్లాలలో దేవుని కృపను బట్టి క్రైస్తవుల పక్షాన చక్కగా పనిచేస్తుంది. మా కొరకు కూడా ప్రార్థించమని కోరుతున్నా. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.